హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన హెచ్చరిక జారీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవి విరమణ చేసినటువంటి ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన, విలువైన పత్రం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. సర్వీస్‌లో ఉన్న వారికి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఎంత కీలకమో, రిటైర్ అయిన వారికి పీపీఓ అంతకంటే ముఖ్యం. ఇది కేవలం ఒక కాగితం కాదు. మీ జీవితాంతం మీకు, మీ తర్వాత మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే అధికారిక ఉత్తర్వు. ఈ డాక్యుమెంట్ ప్రాముఖ్యత, దానిని భద్రపరచుకోవాల్సిన విధానం, అందులోని వివరాలు సరిచూసుకోవాల్సినటువంటి ఆవశ్యత ఆవశ్యకత గురించి ప్రతి పెన్షనర్ తప్పకైతే తెలుసుకోవాలి. ముఖ్యంగా మీ పీపీఓ మీ భవిష్యత్తుకు ఆధారం. ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులు అయితే తప్పవని నిపుణులు చెప్తున్నారు. మీ పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ గురించి పూర్తి స్థాయి గైడ్ అయితే ఇక్కడ ఉంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. మొదటి పీపీఓ అంటే ఏమిటి? అది మీ చేతికి ఎలా వస్తుంది? పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్. మీరు రిటైర్మెంట్‌కు ముందు మీ పెన్షన్ ప్రపోజల్స్‌ను సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌తో పాటుగా పంపినప్పుడు అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ వారు అన్ని వివరాలను పరిశీలించి మీకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వులే పీపీఓ అంటాము. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే పీపీఓ అనేవి మనకు వ్యక్తిగత కాపీ అనేది ఏజీ ఆఫీస్ వారు ఒక ఒరిజినల్ పీపీఓ కాపీని మనకు రిజిస్టర్ పోస్ట్‌లో అయితే పంపుతారు. ఆఫ్ ఆఫీసు కాపీ. మరో కాపీని మీ సర్వీస్ రిజిస్టర్‌తో పాటు మీ డిపార్ట్‌మెంట్ డీడీఓకు ఒక సెట్‌ను, జిల్లా ట్రెజరీ అధికారి డీటీఓకు ఇంకొక కాపీని మీరు పెన్షన్ తీసుకునే సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ లేదా ఏటీఓకు పంపుతారు. తర్వాత ఎండార్స్‌మెంట్. మీరు పెన్షన్ తీసుకునే ట్రెజరీ ఆఫీస్‌లో మీ పర్సనల్ కాపీని వారి వద్ద ఉన్న కాపీతో సరిచూసి దానిపై ఎండార్స్‌మెంట్ రాసి మీకు తిరిగి ఇస్తారు. ఈ కాపీని మీరు భద్రంగా దాచుకోవాల్సి ఉంటుంది. మీ రెండవది పీపీఓను ఒక రిజిస్టర్‌గా ఎందుకు మార్చుకోవాలి అనేది చూద్దాము. పీపీఓ ఇప్పుడు కేవలం ఒక పేపర్‌లోనే వస్తున్న దానిని ఒక పూర్తి స్థాయి రిజిస్టర్ లేదా బౌండ్ బుక్కుగా అయితే మార్చుకోవడం ఎంతో మేలు. భవిష్యత్తులో అన్ని అవసరాలకు ఇదే మీకు సహాయపడుతుంది. మీ పీపీఓ రిజిస్టర్ ఇలా తయారు చేసుకోవచ్చు. మొదటి పేజీ వ్యక్తిగత వివరాలు రాసి, అంటే మీ పూర్తి పేరు, హోదా, రిటైర్ అయిన తేదీ, పే స్కేలు, పుట్టిన తేదీ, అడ్రస్సు, మొబైల్ నంబరు, ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, బ్లడ్ గ్రూపు, అలాగే బ్యాంకు ఖాతా వివరాలన్నిటిని కూడా సమాచారాన్ని అందంగా రాసి గానీ, లేదంటే కంప్యూటర్‌లో టైప్ చేసి గానీ, ప్రింట్ తీసుకొని ఆ పేపర్ మొదటి పేజీగా అయితే ఉంచాలి. ఇక మీ ఒరిజినల్ పీపీఓ ముందు మరియు వెనక దళసరి ప్లాస్టిక్ షీట్లు పెట్టండి. కొన్ని ఖాళీ పేజీలు. తర్వాత ఒక 10-15 తెల్ల కాగితాలు ఏ4 సైజు క్వాంటెస్ట్ కాగితాలను జత చేయండి. భవిష్యత్తులో పీఆర్సీ ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి వివరాలు ఇందులో నమోదు చేసుకోవచ్చు. నాలుగోది జిరాక్స్ కాపీలు. మీ ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి 2 పేజీల కాపీలు, మీ జీవిత భాగస్వామి స్పోస్ ఆధార్, పాన్, ఈహెచ్ఎస్ కార్డ్ కాపీలు, వీటన్నిటిని జిరాక్స్ తీసుకొని ఎక్కడైతే పెట్టండి. ఇక వీటన్నిటిని కలిపి ఒక చక్కటి బౌండ్ బుక్‌గా తయారు చేయించి మీ వద్ద భద్రంగా అయితే ఉంచుకోండి. దీనివల్ల ఉపయోగాలేంటి? ప్రతి పీఆర్సీ తర్వాత పెన్షన్ రివిజన్ వివరాలు నమోదు చేసుకోవచ్చు. మీ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ అధికారులు ఒరిజినల్ పీపీఓ అడుగుతారు. ఒకవేళ పీపీఓ పోతే ఎస్టీఓ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి డూప్లికేట్ కాపీని పొందవచ్చు. ఇక మూడోది, మీ పీపీఓలో ఈ 3 అంశాలు సరిగ్గా ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి. మీరు బ్రతికి ఉండగానే ఈ వివరాలు సరిచేయించుకోకపోతే మీ తర్వాత మీ కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. మొదటిది సర్వీస్ పెన్షన్. మీ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా ఇది నిర్ధారించబడుతుంది. ఇది మీకు జీవించి ఉన్నంత కాలం వస్తుంది. రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి కొంతకాలం పాటు, నిర్ణీత కాలం పాటు పూర్తి పెన్షన్‌ను, అంటే సర్వీస్ పెన్షనర్‌కి ఎంతైతే లభిస్తుందో అంతే మొత్తం చెల్లిస్తారు. ఈ కాల పరిమితి అనేది 7 సంవత్సరాలు, లేదా ఉద్యోగి గాని, పెన్షన్ గాని బ్రతికి ఉంటే 67 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లిస్తారు.
ఈ వివరాలన్నీ పీపీఓలో స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. అది చెక్ చేయండి. తర్వాత ఫ్యామిలీ పెన్షన్. ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ కాలపరిమితి ముగిశాక కుటుంబ సభ్యులకు ఇచ్చేదాన్నే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. సో, మీరు చెక్ చేసుకోవాల్సిన కీలక వివరాలు ముఖ్యంగా మీరు మీ పేరు, స్పెల్లింగ్‌తో సహా అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్వీస్ రిజిస్టర్‌తో సరిపోలుతున్నాయా లేదా అనేది తేల్చుకోండి. తర్వాత జీవిత భాగస్వామి స్పౌస్ యొక్క పేరు, పుట్టిన తేదీ, ఆధారు, పాను ఇతర అధికారిక పత్రాల్లో ఉన్న విధంగానే స్పెల్లింగ్ పొరపాట్లు లేకుండా ఉన్నాయా? చాలా సందర్భాల్లో పీపీఓలో సామ్రాజ్యమని, ఆధార్ కార్డులో సాంబమ్మ అని ఉండటం వల్ల ఫ్యామిలీ పెన్షన్ తిరస్కరణకు గురవుతున్నట్టు సమాచారం. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇది అత్యంత ముఖ్యం. దీని ఆధారంగానే భవిష్యత్తులో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ 70 సంవత్సరాలు దాటిన వారికి 7%, 75 సంవత్సరాలు దాటిన వారికి 12%, 80 సంవత్సరాలు దాటిన వారికి 20% ఈ విధంగా అదనపు క్వాంటమ్ పెన్షన్ అనేది మంజూరవుతుంది. గతంలో సుమారు అని వయసు వేసేవారు. అంటే ఇయర్ ఒకటి వేసేవారు. కానీ ఇప్పుడు ఖచ్చితమైన పుట్టిన తేదీ, నెల, సంవత్సరం అన్నీ అయితే తప్పనిసరి ఉండాలి. అవి చెక్ చేయండి. పీపీఓలో ఏమైనా తప్పులుంటే సరిచేయించుకోవడం ఎలానో చూద్దాము. మొదటి సమస్యలో మీ ప్రపోజల్స్‌లో వివరాలు సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా ప్రింట్ అయ్యి ఉంటే, దీనికి పరిష్కారంగా మీరు రిటైర్ అయిన ఆఫీసర్ ద్వారా మీ ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ, పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్‌తో పాటు ఏజీ ఆఫీస్‌కు ఒక లెటర్ అయితే పంపాలి. వారు పరిశీలించి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు. రెండోది మీరు పంపిన ప్రపోజల్స్‌లోనే తప్పుగా రాసి ఉంటే, దీనికి పరిష్కారంగా మీ ఎస్ఆర్‌లో డీడీఓ ద్వారా ఫ్యామిలీ మెంబర్ వివరాలను సరిచేయించి సరైన డాక్యుమెంట్లు అనగా ఆధారు, పాను, టీసీ జతచేసి కొత్త డిస్క్రిప్టివ్ రోల్స్ 3 కాపీలు తయారు చేసి ఏజీ ఆఫీస్‌కైతే పంపాలి. మూడోది సమస్య. జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదు కాకపోతే లేదా తప్పుగా ఉంటే, దీనికి పరిష్కారం సంబంధిత ధృవీకరణ పత్రాలతో అంటే స్టడీ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా మెడికల్ సర్టిఫికేట్, వైద్య ధృవీకరణ సర్టిఫికేట్ గానీ, ఎస్టీఓ వీటితో ఏదో ఒకటి దాంతో తీసుకొని మీరు ఎస్టీఓ గారిని సంప్రదిస్తే వారు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అయితే సరిచేస్తారు. ఇకపోతే పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు జీవిత భాగస్వామి పుట్టిన తేదీని ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకసారి ఇచ్చిన తర్వాత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోసం దానిని మార్చడానికి ప్రయత్నిస్తే అది చట్టవిరుద్ధం మరియు రికవరీలకు దారితీస్తుంది. పెన్షనర్లు తమ పీపీఓను ఒక పవిత్ర గ్రంథంలా భావించి అందులోని ప్రతి అక్షరాన్ని సరిచూసుకోవాలి. ఈ చిన్నపాటి శ్రద్ధ మీ తర్వాత మీ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక, మానసిక ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. మీరు జీవించి ఉండగానే ఈ దిద్దుబాట్లు చేసుకోవడం సులభము మరియు శ్రేయస్కరము అనైతే నిపుణులు చెప్తూ ఉన్నారు.